హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ టమాటా కొబ్బరి రసం అండి. రసం చాలా విధాలుగా చేసుకుంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరితోటి దానికి కావలసిన పదార్థాలండి: ఒక 300 గ్రాములు టమాటాలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు తగినన్ని, కారానికి తగినన్ని, ఒక స్పూన్ మెంతులు, ఒక చిన్న కొబ్బరి చెక్క అండి, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అండి, ఒక ఎల్లుల్లిపాయ అండి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఒక స్పూను నూనె వేసుకున్నానండి, టమాటాలు వేసుకున్నాం, ఒక నిమ్మకాయ అంత చింతపండు అండి. ఇవన్నీ కూడా మంచిగా మగ్గబెట్టుకోవాలి. చాలా మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలండి. కొంతమంది కొంచెం మగ్గబెట్టుకుని మిక్సీ పట్టుకుంటారు, అలా కాకుండా కానీ ఇలా మగ్గబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రసం తీసుకున్నామండి, ఇలా దాంట్లో నీళ్ళు పోసుకుని పిండుకోవాలండి. మరి పలసగా వద్దు, కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి వాటరు. ఇట్లా చూసుకోవాలండి, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. మామూలు మిరియాల చారు అట్లా కాకుండా ఇలా టమాటా చారుకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఒక అర స్పూను పసుపు వేసానండి, తగినంత సాల్టు. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి, అది వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మరగబెట్టుకోవాలండి. కొత్తిమీర వేసుకుని, కరివేపాకు వేసుకుని ఇట్లా మంచిగా మరగబెట్టుకోవాలి. మరుగుతుంది కదా, చూసుకోవాలి ఇలా. ఇప్పుడు కొబ్బరి అండి, కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. ఇట్లా ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు అంటే మామూలు తాలింపుకి, చారు తాలింపుకి వేసుకున్నట్టే వేసుకోవాలండి, మరి ప్రత్యేకంగా ఏమీ లేదు. తాలింపు వేసుకున్నాము కదా, అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి టమాటా కొబ్బరి రసం అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ అండి.